ప్రార్థన కూడికను మనము ప్రారంభించుకుందాం. పరమందు ఆశీనుడైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. మా పరమ తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నా దేవి రీతిగా మాత్రం మేమందరము మా తండ్రి సన్నిధిగా మాత్రం కూడి దేవ మిమ్మల్ని స్తుతిస్తుండగా, ఘనపరుస్తుండగా, మహిమపరుస్తుండగా సహాయం తెచ్చండి. ఈ అడుగుదల ప్రార్థన కూడిక ద్వారా మిమ్మల్ని మహిమపరుచుకునే భాగ్యాన్ని పరమ తండ్రి మీరు మాకు దయచేస్తున్న దేవ మీకు వందనాలు. ఈ దినమంతట్లో మీ సహాయకులను నడిపించారు, మీకు వందనాలు. మా పని పట్ల మీరు తోడుగా ఉన్నారు, మీద మీకు స్తోత్రం. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, ఆరోగ్యవంతులుగా ఉంచారు, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో అంతా జరుగుతున్న కార్యక్రమం అంతా మీరు జయకరంగా జరిగించమని మా ప్రభువును లోకరక్షకుడు మీరు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన వందన ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సమయంలో మనమందరం కలిసి మహోన్నతుడిని దేవుడు మనం మహిమపరచుగా ఒక కీర్తన మనం పాడుకున్న తర్వాత ఈ దినపు వాక్య వర్తమానాలకు మనం వెళదాం. అక్రమం విస్తరిస్తే అన్యాయము రాజ్యం ఏలితనికి. అక్రమం విస్తరిస్తే అన్యాయం రాజ్యమేలితే, నేనే దేవుడననుకుంటే నాకంతా తెలుసనుకుంటే. అక్రమం విస్తరిస్తే అన్యాయం రాజ్యమేలితే, నేనే దేవుడననుకుంటే నాకంతా తెలుసనుకుంటే. దేవుడు లేడా ఈ లోకానికి, శిక్ష వేయడా మనిషి పాపానికి. దేవుడు లేడా ఈ లోకానికి, శిక్ష వేయడా మనిషి పాపానికి. కరువు ఖడ్గం రోగం దేవుని చేతిలో ఆయుధం, మాటకు లొంగని జనం వీటికి లొంగును ఇది నిజం. అక్రమం విస్తరిస్తే అన్యాయం రాజ్యమేలితే, నేనే దేవుడననుకుంటే నాకంతా తెలుసనుకుంటే. దేవునికే భయపడక ఆయన మాటను చెవిని పెట్టక ఆయుధాలనే నమ్ముకున్నారు. ధనమును నమ్మి మోసపోయారు. దేవునికే భయపడక ఆయన మాటను చెవిని పెట్టక ఆయుధాలని నమ్ముకున్నారు. ధనమును నమ్మి మోసపోయారు. అన్నీ ఉన్నా ఒంటరివేనని, పోయే ప్రాణం కాపాడవని. అన్నీ ఉన్నా ఒంటరివేనని, పోయే ప్రాణం కాపాడవని. శ్రమ రూపములో బోధను చేస్తుంది, శ్రమ రూపములో బోధను చేస్తుంది. అక్రమం విస్తరిస్తే అన్యాయం రాజ్యమేలితే, నేనే దేవుడననుకుంటే నాకంతా తెలుసనుకుంటే. విపత్తు కాదిది హెచ్చరిక, శ్రమ కాదయ్యా సందేశం. మనిషిలో నీతిని నిద్రను లేపింది, కొద్దో గొప్ప మేలే చేసింది. విపత్తు కాదిది హెచ్చరిక, శ్రమ కాదయ్యా సందేశం. మనిషిలో నీతిని నిద్రను లేపింది, కొద్దో గొప్ప మేలే చేసింది. పేదోడైనా నీవాడేనని సాటివానికి సహాయపడమని. పేదోడైనా నీవాడేనని సాటివానికి సహాయపడమని. క్రీస్తు ప్రేమను గుర్తుకు చేసింది, క్రీస్తు ప్రేమను గుర్తుకు చేసింది. అక్రమం విస్తరిస్తే అన్యాయం రాజ్యమేలితే, నేనే దేవుడననుకుంటే నాకంతా తెలుసనుకుంటే. క్షేమకరమైన చోటేది ఈ లోకంలోనే లేదు, అది
పాపం మనిషిపై ఏలికగా ఉంది. ఆది రాజులనైనా పరిపాలిస్తుంది. క్షేమకరమైన చోటేది ఈ లోకంలోనే లేదు. అది పాపం మనిషిపై ఏలికగా ఉంది. అది రాజులనైనా పరిపాలిస్తుంది. నీతి గలవాడు దేవుడని యేసే అందుకు సాక్ష్యమని. నీతి గలవాడు దేవుడని యేసే అందుకు సాక్ష్యమని ఈ మనిషికి ఎప్పుడు తెలిసి వస్తుంది. ఈ మనిషికి ఎప్పుడు తెలిసి వస్తుంది. అక్రమం విస్తరిస్తే, అన్యాయం రాజ్యమేలితే, నేనే దేవుడననుకుంటే, నాకంతా తెలుసనుకుంటే దేవుడు లేడా? ఈ లోకానికి శిక్ష వేయడా మనిషి పాపానికి? దేవుడు లేడా? ఈ లోకానికి శిక్ష వేయడా మనిషి పాపానికి? కరువు ఖడ్గం రోగం దేవుని చేతిలో ఆయుధం. మాటకు లొంగని జనం వీటికి లొంగును, ఇది నిజం. అక్రమం విస్తరిస్తే, అన్యాయం రాజ్యమేలితే, నేనే దేవుడననుకుంటే, నాకంతా తెలుసనుకుంటే. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని సమయంలో 10 నిమిషాలు దేవుని యొక్క వాక్య సందేశాన్ని ఈ రోజున మనము కీర్తన గ్రంథము 44, 45, 46 కీర్తనల నుండి దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనం వినబోతున్నాం. ప్రార్థన చేసుకుని 10 నిమిషాలు దేవుని యొక్క వాక్య సందేశం విందాం. పరమందు ఆసీనుడైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. మహోన్నత ఈ రాత్రి కాలశంలో సంఘముగా కూడి, సమాజంగా మేము కూడి మా తండ్రి ఇటు రీతిగా మేము ఈ కడుదల ప్రార్థన కొడుకు ద్వారా మిమ్మల్ని మహింపరుచుకునే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేశారు దేవా, మీకు వందనాలు. ఈ కార్యక్రమంలో నా తండ్రి పాల్గొని పొందుతున్న బిడ్డలందరూ కూడా మీరు దీవించమని, క్రితమడవచ్చిన వర్తమానం మా అందరి హృదయాల్లో నిరంతరంగా ఫలింపచేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 44వ కీర్తన. కీర్తన గ్రంథము 44వ కీర్తనలో వ్రాయబడిన కొన్ని సంగతులు మనం ఆలోచించగలిగితే, కోరహు కుమారులు చేసిన దైవధ్యానముగా ఈ కీర్తన కనబడుతుంది. అయితే ఇందులో మొదటి 8 వచనాల్లో మనం చూస్తే రిమెంబర్ ద పాస్ట్ అనగా పూర్వకాలము జ్ఞాపకం చేసుకోండి. 44వ కీర్తన మొదటి వచనంలో, దేవ పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. ఈ మొదటి వచ్చిన భాగాన్ని ఆలోచించగలిగితే ప్రియులారా, దైవగ్రంథంలో దేవుడు తన మాటలను కౌరవ కుమారుల ద్వారా ఆయన వ్రాయింపజేసినట్టు ఈ విలువైన మాట ఈ రోజున మనము ఆలోచించగలిగితే, దేవ పూర్వకాలమున మా పితరుల దినముల్లో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. ఇశ్రాయేలులు దేవుని ప్రజలైన వారు ప్రధానంగా కౌరవ కుమారులు చేసిన ఈ దైవ ధ్యానంలో వారు ఏమి విన్నారు చెవులారా అనంటే, నీవు చేసిన పనిని గురించి. ఎవరు ఈ నీవు అనంటే దేవుడే. దేవుడు చేసిన పని ఏంటి? మనం అనుకుంటాం లోకంలో చాలామంది, లోకంలో అనేక మంది మనుషులు అంటారు, దేవుడు నాకు ఏం చేశాడండి అంటారు. దేవుడు నాకు ఏం చేశాడు, ఏమి ఇచ్చాడు అనేది ఒక ఆలోచనలతో మనుషులు జీవిస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు. కానీ కౌరవ కుమారులు చేసిన ఈ దైవ ధ్యానంలో వారు అంటున్నమాట, నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. ఈరోజు నీ వాక్యాన్ని వింటున్న మనము, దేవుడు మన కొరకు చేసిన పనిని గూర్చి మీరు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా చెవులారా విన్నారా? ఎవరో ఏదో చేస్తే ఆ పని విన్నారేమో ఒకవేళ, కానీ దేవుడు చేసిన పని అట. దేవుడు చేసిన పని
ఏం చేశాడు దేవుడు మనకి? ఆలోచన చేస్తే చాలామందికి ఈ ప్రశ్నకు సమాధానం ఏమీ చేయలేదండి దేవుడు నాకు. ఇప్పుడు పుట్టి పెరిగాను కానండి ఇప్పటి వరకు వచ్చి నాకు ఏమీ చేయలేదండి. ఏ పని దేవుడు నాకు ఏ పని చేయలేదండి. నాకు ఏ పని అవ్వలేదండి. నేను ఎన్నో పనులు అనుకున్నాను, ఒక్క పని కూడా ముందుకు కొనసాగలేదండి. అంటే మనుషుల మనస్తత్వాలు మనం ఆలోచించగలిగితే పిల్లరా, ఎందుకు అటువంటి మనస్తత్వంలోని మనుషులు వెళ్ళిపోయారు అంటే దేవుడు చేసిన పనిని గురించి మాట్లాడట్లా. మనం ఒకసారి ఆదికాండం గ్రంథంలో పెడితే, ఆదికాండం గ్రంథంలో మనము ఒక మాట మనము ఆలోచించవచ్చు. చూడండి, ఒకసారి మనము గమనించగలిగితే ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనంలో మనము ఆలోచన చేస్తే, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి, ఇక్కడ మీరు ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ దేవుడు చేసిన పని గురించి మాట్లాడుతున్నారు. దేవుడు తాను చేసిన తన పని అంటున్నారు. తాను చేసిన తన పని అంతటి నుండి అనే మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఈ రోజున మనం గమనించగలిగితే, దేవుడు నీ కొరకు నా కొరకు ఈ విశ్వాన్ని ఆయన కలిగింపజేశారు. ఈ రోజు మనం ఒక భవనాన్ని కట్టడానికి, ఒక ఇంటిని కట్టడానికి, ఏదైనా ఒక పని చేయడానికి తలమునకలు అయిపోతూ ఉంటామా? ఏదో మనం ఈ భూమి మీద 70-80 సంవత్సరాల కాలం ఒకవేళ బ్రతకడానికి ఏదో ఒక గూడును, ఒక చిన్న గూడును, ఒక చిన్న ఇంటిని, ఒక చిన్న నివాసాన్ని ఏర్పరచుకోవడానికే తల ప్రాణం తోకపస్తూ ఉంటుంది. అందులో లోకం అంటారు ఇల్లు కట్టి చూడు అంటారు. ఇల్లు కట్టి చూడు అంటే అర్థం ఏంటంటే అందులోనే ఉంది చాలా లోకంలో ఉన్న సంగతి. అంటే మీరు గమనించగలిగితే ఈరోజు నీ వాక్యం ఉంటున్న మీరు, నేను, మనమందరూ కూడా దేవుడు నీ కొరకు నా కొరకు ఎంతటి పని చేశారు అని ఆలోచన చేస్తే, ఆయన మొదటి దినమున చేసిన పని, 2వ దినమున చేసిన పని, 3వ దినమున చేసిన పని, ఇదంతా కూడా ఆదికాండం 1వ అధ్యాయం అంతట్లో మనం చూస్తాం. ఆయన 6 దినములు ఆయన ఈ సృష్టిని ఆయన చేసి ఉన్నారనే విషయం, 6వ రోజున దేవుడు మానవుణ్ణి నిర్మించిన విషయాన్ని మనం చూస్తాం. నిన్ను నిర్మించే విధానంలో దేవుడు ఎంత పని కలిగిన వారు ఉన్నారు, నీ అవయవ నిర్మాణాలు నిర్మించడానికి. అంటే ఈ రోజున ఈ పని ఏది కనబడట్లా, దేవుడు చేసిన ఈ పని ఏది కనబడట్లా. సూర్యుడు కనబట్లా, చంద్రుడు కనబట్లా, నివసించే భూమి కనబడటంలా, మనం త్రాగే నీరు కనబట్లా, గాలి పీల్చే గాలి కనబడటంలా. అంటే ఇవన్నీ కూడా దేవుడు చేసిన పనులే కదా. ఎవరు చేస్తారు మన కోసం ఈ పనులు? గాలిని కలిగింపజేసిన పని ఎవరు చేశారేంటి? ఈరోజు మనం ఆహారం తింటున్నాం, ఏదో ఒక వస్త్రాలు మనం కట్టుకుంటున్నప్పుడు వస్త్రాలు కట్టుకుంటున్నాం, ఆహారాన్ని తింటున్నాం. ఎవరొకరు తయారు చేయాలి కదా, ఎవరొకరు పని చేయాలి కదా, కష్టపడాలిగా. ఈ రోజున మరి దేవుడు నీ కొరకు నా కొరకు ఏం పని చేశారు? ఇక్కడ వాక్యం ఉంటుంది, నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. ఈ మాటలు చెప్తే ఎవరు కూడా వినరండి, చెవులారా వినరు. దేవుడు ఆకాశాన్ని చేశాడు, భూమిని చేశాడు, సముద్రాన్ని చేశాడు, ఆ సముద్రంలో ఉన్న జలచరాలను దేవుడు చేశాడు. కాబట్టి భూమి మీద మనకి సమస్తాన్ని కూడా దేవుడు ఆయన చేశాడు. ఆయన పనిది, ఆయన ఈ పని అంతా చేశాడు. ఆ 2వ వచనం, ఆదికాండం 2వ వచనం కూడా చదువుకున్నాం. ఆయన తన పని యావత్తును కూడా ఆయన ముగించాడు, సంపూర్తి చేశాడు. అంటే మీరు గమనించగలిగితే దేవుని పని ఈరోజు లోకం గుర్తించట్లా. ఎవరో ఒక మనుషుడు చేసిన పని, ఏదో అల్పకాలం ఉండే చిన్న పని, స్వల్పకాలం ఉండే చిన్న పని, పనికిరాని పనులన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు ఈ రోజున మనుషులు. పనికిరాని పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. అదే పెద్ద పని, అమ్మో ఇది నిజంగా చాలా గొప్ప పని చేశారని అంటారు కొంతమంది. ఏం పని చేస్తావు నువ్వు? తీరా చూస్తే పనికి మాలిన పని అంటారు దాన్ని. ఎందుకు పనికి రాదు, ఎందుకు ఉపయోగం లేదు. మరి దేవుడు చేసిన పని, ఈ రోజున దేవుడు చేసిన పనిని బట్టే ఈ రోజున ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నామనే విషయాన్ని ఈరోజు ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది దాన్ని తెలుసుకోగలుగుతున్నారు? ఈ రోజున దేవుడు ఆ పని చేశాడు కనుకనే, ఆకాశాన్ని చేశాడు కనుకనే, భూమిని చేశాడు కనుకనే, సూర్యచంద్ర నక్షత్రాలను ఆయన చేశాడు కనుకనే కదా ఈ భూమి మీద ఆయన వృక్షాలను నాటించడం వల్ల, వృక్షాలను పుట్టించడం వల్లే కదా.
అంటే భూమి సమస్తాన్ని కూడా దేవుడు మనకి వరకు ఆయన అనుగ్రహించారు కదా. ఇంత పని చేస్తే ఏమంటాం మనం సింపుల్గా? ఏం చేశాడండి నాకు దేవుడు? ఏం పని చేశాడు నాకు దేవుడు? నాకు ఏం చేయలేదని అంటాం. దేవుడు నీ కోసమే కదా ఈ భూగోళాన్ని సృష్టించింది, ఆయన కోసమా అంటున్నారు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నారు. ఎంతటిది ఆయన దృష్టిలో ఇది. కానీ ఈ భూగోళాన్ని దేవుడు సృష్టించినది నీకోసమే. ఎందుకంటే నరులకు నివాసయోగ్యమైన భూగోళము అని యోబు తన గ్రంథంలో రాయిస్తున్నట్టు మాటలు మనం చూస్తాం, యోబు గ్రంథంలో. అంటే మీరు ఆలోచన చేయండి, నరులకు నివాసకుడు భూగోళాన్ని దేవుడు చేశాడు. ఈ భూగోళాన్ని కలిగింపజేసిన వారు ఎవరు? ఈ పని చేసిన వారు ఎవరు? ఈ రోజున ఇక్కడ నువ్వు నిలబడ్డావంటే, కొంతమంది అంటారు ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈ ఇల్లు ఇలా కట్టగలిగారంటే ఈ ఇల్లంతా కూడా నేను కాదండి, ఇదిగో పలానా ఆయనండి, ఆయన కట్టాడండి, ఆయనే కనుక లేకపోతే మాకు ఈ గూడు లేదు అంటారు. ఆఫ్టర్ ఒక మానవుడు నిర్మించిన ఒక ఇంటి గురించి నువ్వు ఎంతగా గొప్పగా చెప్పుకుంటున్నావే, మరి దేవుడు నీ కోసం, నా కోసం, మా అందరి కోసం ఆయన చేసిన పనిని నువ్వు గుర్తించవా? ఇక్కడ అంటున్నా, నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విన్నాము, మా పితరులు దానిని మాకు వివరించింది. అయితే ఇక్కడ ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల నుండి బానిసత్వాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఆ బానిసత్వం నుండి దేవుడు వారిని పారుతులు ప్రవహించే దేశానికి, కనాను దేశాన్ని నడిపించడానికి మోషేను నాయకుడిగా ఎన్నిక చేసుకుని ఆ ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళను రప్పించి, దాని ద్వారా ఇశ్రాయేల్ అందరినీ కూడా ఆయన ఆ ఐగుప్తు దేశం నడిపించి, ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని ఆలుగొడ్డుకు నడిపించి, అరణ్యంలో వారికి మన్నాడు తినిపించి, అరణ్యంలో వారికి బండ నుండి వారికి నీళ్ళను రప్పించి, అరణ్యంలో వారికి కావలసిన సమస్తాన్ని కూడా అనుగ్రహింపజేసి వారిని నడిపించిన దేవుడు. వారి కాలు వాయలేదు, వారు వేసుకున్న బట్టలు పాతగిలిపోలేదు అనే మాటలు మనం చదువుతున్నాం దైవగ్రంథంలో. ఇన్ని కార్యాలు, ఇన్ని పనులు దేవుడు చేశాడని తన పితరులు, దేవుడు మా పట్ల ఇన్ని గొప్ప కార్యాలు చేశాడని ఆ పితరులు వివరించారట. ఈ రోజున నీ బిడ్డలకి, ఈ రోజున నీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి నువ్వు వివరించవలసిందంటే దేవుని పని నీ బిడ్డలకు తెలియచే. ఇదిగో దేవుడే కదా ఈ భూమిని కలిగింపజేస్తాడు. కలుగునుగా కానీ అనగానే సమస్తము కూడా కలిగింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడనే మాట 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది కాండంలో మనం చూస్తున్నాం, బైబిల్ ప్రారంభంలో. అంటే ఆయన ఏం చేస్తాడో ప్రారంభంలో మనకు తెలియజేస్తుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆయన ఏమీ కూడా నీకోసం ఏ పని చేయకుండా ఏదో నిన్ను అలాగే విడిచిపెట్టిన దేవుడైతే కాదు. నీ కోసం నీకు ఏమేమి అవసరమో, నీకు ఏమేమి అవసరాలు ఉంటాయో, నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నీకున్న అవసరాలేంటో, పెద్దవాడిగా ఉన్నప్పుడు నీకున్న అవసరాలేంటో, ముసలివాడైనప్పుడు నీకున్న అవసరాలేంటో అన్నీ ఎరిగి అన్నిటినీ ప్యాక్ చేసి అన్నిటిని కూడా భూమిలో దాచి ఉంచి ఆయన నిన్ను ఈ లోకానికి పంపించి, లగేజ్ అంటాం కదా, మనం లగేజ్ చేసుకుని వెళ్తుంటాం. మనం ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళాలంటే మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా మనము ఆ బ్యాగ్లో వేసుకుని మనం క్యాంపులకు వెళ్తుంటాం, ఊరు వెళ్తూ ఉంటుంటాం. దేవుడి లోకాన్ని నిన్ను పంపించినప్పుడు ఆయన నిన్ను ఒక దిగంబరిగా పంపించాడు అనుకుంటున్నావు, కానీ దిగంబరిగా పంపించి ఆయన ఈ లోకంలో నీకు కావలసినవన్నిటిని కూడా దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజున పిల్లలు గమనించండి, ఆయన పని, ఆయన ఎంత గొప్ప పనిని మానవులుగా మనకు ఉన్న మన కొరకు ఆయన చేశాడు. ఆయన సృజించినవన్నీ కూడా మన కోసమే కదా. అందుకనే ఆదాముతో దేవుడు చెప్పిన మాట, ఇదిగో ఈ తోట చెట్లో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని కూడా నీవు తిను అనే మాట. అన్నీ కూడా నీ కొరకే సృజించాను, అన్నీ నీకోసమే, ఇవన్నీ నీకోసమే, ఇవన్నీ నా కోసమైతే కాదు, ఇవన్నీ నీకోసం, నీ సౌఖ్యం కోసమే, నీ ఆరోగ్యం కోసమే, నీవు లోకంలో బ్రతకడం కోసమే అన్నిటినీ దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్ప పని చేస్తే దేవుడిని మనం విడిచిపెట్టిన వారిగా మనము ఆలోచిస్తాం. తర్వాతగా మనము ఆలోచన చేయగలిగితే 44వ కీర్తనలో అనేకమైన సంగతులు ఉన్నాయి తెలియచేసుకోవడానికి. అయితే ఒక మాట మనము ఆలోచన చేయగలిగితే 17వ వచనంలో మనం చూస్తే, 17వ వచనం, ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు, నీ నిబంధనను మీరి ద్రోహులము కాలేము అనే మాట, కాలేదు అనే మాట మనం చూస్తాం. మా హృదయం వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. ఇక్కడ మీరు మాట్లాడుతున్నట్టు మాటను మనం ఆలోచన చేసినప్పుడు ఆ పై వచ్చిన భాగంలో శత్రువుల ఎదుట నిలువకుండా మమ్మల్ని వెనుకకు పారిపోచేస్తున్నావు అనగా శత్రువులు వారి మీద పగ తీర్చుకుంటున్నారు, శత్రువులు వారి మీద విజయాన్ని పొందుతున్నారు, శత్రువులు వారు దినమెల్లా కూడా వారు
పిల్లల అవమానాన్ని కలిగింపజేసే వారుగా ఇక్కడ మనము గమనించవచ్చు. అయినను కూడా ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు. ఈ రోజున మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో ఎన్ని ఆటంకాలు, ఎన్ని అపాయాలు, ఎన్ని పరిస్థితులు మన మీదికి వచ్చిన పిల్లల మనం మరువకూడదు ఎవరనంటే దేవుణ్ణి. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు, మేము నిన్ను మరిచిపోలేదు. ఈరోజు మనకి ఏదైనా చిన్న శోధన ఎదురైతే దేవుణ్ణి మరిచిపోయిన వారుగా, దేవునికి దూరం అయిపోతున్న వారుగా, దేవుణ్ణి వ్యతిరేకించే వారుగా ఈ లోకంలో ఎంతోమంది మనుషులు కనబడతారు. నీ నిబంధనలు మీరు ద్రోహులము కాలేదు, మేమే మాత్రం కూడా ద్రోహం చేయలేదు, నీ నిబంధనలు మీరిపోలేదు, మా హృదయం వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గం విడిచి తొలగిపోలేదు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న నీవు, నేను, మనమందరూ కూడా మన ఆత్మీయ జీవితం ఎలాగున్నది, దేవుని పట్ల మనకున్న అనుబంధం ఎలాగున్నది, దేవుడితో ఉన్న సహవాసం ఎలాగున్నది. ఏదో చిన్న చిన్న వాటికి, మన జీవితంలో కలిగే చిన్న చిన్న శ్రమలకి మనం వెనుతిరిగిపోతున్నట్లయితే, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్లయితే వారి యొక్క విశ్వాసం చూడండి. వారు ఎలా ఉన్నారట, ఇదంతయు మా మీదికి వచ్చినను. ఏదంతా కూడా ఆ పైనంతా మనం చదివితే మనకు అర్థమవుతుంది. వారు ఎంతటి ద్వేషానికి గురయ్యారో, అవమానానికి గురయ్యారో, ఎంతటి హింసలకు గురయ్యారో, ఎంతటి వ్యాధులకు గురయ్యారో, ఇవన్నిటిని కూడా మనము ఆలోచించవచ్చు. ఇదంతా కూడా వారి మీదకి వచ్చిన మేము నిన్ను మరువలేదు. దేవుని మరిచిపోయేవారుగా ఉంటే మన ఆత్మీయ జీవితం వెనకడుగు వేస్తుందనే విషయాన్ని మనం గుర్తెరగాలి. తర్వాతగా మనం ఆలోచించగలిగితే 45వ కీర్తన మనం చదివితే, ప్రధానంగా ఈ 45వ కీర్తనలో ఎక్కువగా పెళ్లి కుమార్తె గురించిన సందర్భాలు చదువుతున్నాం. కానీ ఇది సంఘము గురించి, అలాగే సంఘమునకు శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభువుకు వచ్చిన విషయాలు ఈ 45వ కీర్తనలో ప్రవచన రూపంగా రాయబడిన విషయాన్ని మనం గుర్తాం. దీన్ని ఏమన్నా ద ఎటర్నల్ కింగ్డమ్, అనగా నిత్యము ఉండే రాజ్యమును గురించిన విషయాలు మనము ఆలోచన చేస్తాం. ఇక్కడ 45వ కీర్తన మొదటి వచనంలో, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గురించి రచించిన దానిని పలికెదరు, నా నాలుక త్వరగా వ్రాయబడి కలవలే ఉన్నది. ఇక్కడ రాజుల గురించి, అలాగే రాణిని గురించి, ఇలాగా ఈ సంగతులన్నీ కూడా మనం ఈ 45వ కీర్తనలో మనం ఆలోచించవచ్చు. అందుకని ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ద ఎటర్నల్ కింగ్డమ్, అనగా రాజు అంటే కేవలం భూసంబంధం రాజు గురించి మాత్రం కాదు. కానీ ఈరోజు మనం ఆలోచన చేసినప్పుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే విషయాన్ని మనం ఎరిగిన వారు ఉన్నాం. అట్టి రాజులకు రాజు అయిన ప్రభువుని గురించి అందుకు చూడండి 11 ఈ రాజు నీ ప్రభువు. ఈ రాజు ఎవరట? నీ ప్రభువు. అతడు నీ సౌందర్యమును కోరిన వాడు, అతనికి నమస్కరించుము అని అన్నమాట. తర్వాత 17 ఏమన్నారంటే, తరములన్నిటను నీ నామము జ్ఞాపకమున్నట్లు నేను చేయుదును, కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు. సర్వకాలము, ఎటర్నల్, సర్వకాలము, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కాబట్టి ఈ రోజున మనం గమనించినట్లయితే 45వ కీర్తన అది కేవలం భూ సంబంధమైన విషయాల గురించి మాట్లాడడం కాదు, కానీ ఆత్మ సంబంధం విషయాల గురించి మాట్లాడుతూ, దేవుడు రాజు ఉన్నాడు, ఆ రాజు ఉన్న దేవుడు ఆయన యుగాలు కూడా ఆయన ఏలుతూ పరిపాలించేటి వాడి విషయాన్ని మాట్లాడుతూ ఇక్కడ ఈ సందర్భాలు మనము ఆలోచన చేస్తున్నాం. ఇక చివరిగా 46వ కీర్తన గురించి మనము ఆలోచన చేసుకుని మనం ముగించుకుందాం. 46వ కీర్తనలో అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్ అన్నారు, అనగా మా ఆశ్రయము, మా దుర్గము, లేకపోతే మాకు బలము ఎవరై ఉంటే దేవుడు అనే విషయం. 46వ కీర్తన 1వ వచనంలో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. 46వ కీర్తన మనం చదువుతున్నప్పుడు దేవుని పిల్లలుగా మీకు నాకు మనకు ఉండవలసిన గొప్ప ఆలోచన ఎలా ఉన్నాడంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు అనేది ఈ 46వ కీర్తనలో నుండి మనం ఆలోచించవచ్చు. ఏమై ఉన్నాడు దేవుడు? ఈ రోజున దేవుడు ఏమై ఉన్నాడనే ప్రశ్నకు లోకం ఇచ్చే సమాధానం అనేక రకాలుగా ఉంటుంది.
దేవుడు ఏమై ఉన్నాడంటే అసలు దేవుడే లేడనే వారు ఉన్నారు. ఈరోజు అనేక మంది దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే దేవుడు ఏమోనండి అనేటువంటి వారు ఉన్నారు. దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే దేవుడి గురించి మనకి ఏం తెలుసండి, ఆయన గురించి మనం తెలుసుకోవడం అనేది అసాధ్యమండి అని అనుకునేవారు మరి కొంతమంది. దేవుడు ఏమై ఉన్నాడని ఈ 46 క్రితం వస్తుంటే ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు అంటే ఆయన వేరే వేరే ఏదో నువ్వు అనుకునేటి పరిస్థితి కాదు. దేవుడు అంటే ఆయన ఏదో ఆయన గురించి నువ్వేదైతే అనుకుంటున్నావో, నువ్వేదైతే ఒకవేళ అపార్థం చేసుకుంటున్నావో అదైతే మాత్రం కాదు. ఏమంటే ఆయన మనకు ఆశ్రయము. ఎవరట ఆశ్రయము? దేవుడే మనకు ఆశ్రయము. ఆశ్రయపురాల గురించి పాత నిబంధన గ్రంథంలో మనం ఎరిగిన వారు ఉన్నాం. ఎవడైనా ఒక నరుడు తెలియక ఒక తప్పు చేసినట్లయితే అతడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అతను ఒక ఆశ్రయపురంలోనికి వెళ్ళాలని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే తన ప్రాణమును కాపాడుకోవడానికి ఆశ్రయపురం అనేది అవసరమైనది. ఇప్పుడు కీర్తనకారుడు అన్నాడు దేవుడు మనకు ఆశ్రయము. అంటే ఆశ్రయించడం అంటే ఈరోజు ఎన్నో ఆశ్రమాలను మనం చూస్తున్నాం, వృద్ధాశ్రమాలను మనం చూడవచ్చు. ఎంతోమంది పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆశ్రమాలను విడిచిపెట్టి వస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఒక ఆశ్రయం కల్పించడం, ఒక ఆశ్రయాన్ని ఇవ్వడం, ఒక ఆధారాన్ని ఇవ్వడం అనే విషయం గురించి కూడా మనం గమనించవచ్చు. కానీ దేవుడికి వాక్యం వస్తుంది, దేవుడు మనకు ఆశ్రయం అంటే ఆయనే ఆధారము, ఆయనే మన ప్రాణమునకు ఆయన కాపుదలు ఇచ్చేవాడు అనే విషయాన్ని ప్రధానంగా మాట్లాడుతూ ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఏంటండి? ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనకు వచ్చేటి కాలాలు, ఎన్నో కాలాలు ఉంటాయి మనకి మానవుని జీవితంలో. మనం అంటుంటాం సర్వసాధారణంగా వర్షాకాలం అని, వేసవకాలం అని, శీతాకాలం అని, ఎండాకాలం అని, ఏదో మనం కాలాల గురించి మాట్లాడుతుంటాం. అయితే ఆపత్కాలము అనే ఒక కాలం గురించి నీకు తెలుసా? ఆపత్కాలం అనేది ఎండాకాలంలో రావచ్చు, వర్షాకాలంలో రావచ్చు, శీతాకాలంలో రావచ్చు. దానికి కాలంతో పని లేదు. ఆపత్కాలం అనే కాలానికి ఇంకా ఈ భూమి మీద ఏ కాలానికి కూడా సంబంధం లేదు. అన్ని కాలాలలో కూడా కొంతమంది అంటారు కదా, అన్ని కాలాల్లో ఫలించే పండు అండి అంటారు, అన్ని కాలాల్లో పుష్పించే పువ్వు అంటారు, అన్ని కాలాల్లో పండే పంట అంటారు, అన్ని కాలాల్లో ఉండే వస్తువు అనే మాట మాట్లాడరు. కానీ అన్ని కాలాల్లో మానవునికి ఎదురయ్యే కాలము ఆపత్కాలము అనగా అపాయకరమైనది, ప్రమాదకరమైనది, మనిషిని ఇబ్బందులకు గురి చేసేది, కష్టాలకు, నష్టాలకు, సమస్యలకు గురి చేసేది ఆపత్కాలం. ఆ ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయం. అటువంటి కాలంలో ఎవరు నమ్ముకోవాలంటే దేవుణ్ణే మనం నమ్ముకోవాలి. మనుషులు నమ్ముకుంటే కంటే, రాజులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలనే మాట మనం ఎరిగిన వారు ఉన్నాం. కాబట్టి ఈ రోజున పిల్లల మనము నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరయ్యా అని అంటే అది ఆయన కేవలం దేవుడు మాత్రమే. భూమి మీద ఏ మనుషుడు కూడా కాదు. ఎవరినో నమ్ముకుంటే ఏదో జరుగుతుందని అనుకుంటే అది పొరపాటు. ఆయన నమ్ముకునేవాడు ధన్యుడనే విషయాన్ని మనం ఎరిగిన వారు ఉన్నాం. ఎందుకంటే ఆయన మాత్రమే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అనే విషయాన్ని పిల్లల మనము ఆలోచన చేస్తాం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న మీరు నేను మనమందరూ కూడా 44, 45, 46 క్రితం నుండి దేవుడు మనకు కొన్ని మాటలు ఈ సందర్భంలో మనం విన్నాం. కాబట్టి విన్న ఈ మాటలు దేవుడు మృదంలో ఫలించడానికి వచ్చిన మాటలు ముగిస్తూ నేను మీకు అందరికీ నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకోవచ్చు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. నాలో వచ్చండి, ప్రార్థనకి ముగించండి, ప్రార్థన ఈ కార్యక్రమం ముగించుకుందాం. మహోన్నతుడును మహాగరుడును పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటాం. మహోన్నతుడు ఎంతవరకు ఈ రాత్రి కాలశంలో ఈ అడుగున ప్రార్థన కొడుకు ద్వారా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహింపజేస్తారు. మీకే వందనాలు దేవ. ఇంతవరకు తండ్రి మీ బిడ్డలుగా, మీ పిల్లలుగా, ఇదిగో నా ప్రీతిగా తండ్రి మా తండ్రి ఇక సంఘముగా మేము కూడి అనేక మందిగా మేము కూడుకోలేకపోయినా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారాను, అలాగే వినబడుతున్న ఇక మైక్ శబ్దం ద్వారా మాకు ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాలు పొందులు నమ్ముచున్నాం. మా తన అందరితో ఈ కార్యక్రమంలో పాలు పొందుతున్నారు. బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది వర్తమానాలు మా అందరూ దాన్ని ఉన్నతంగా ఫలించండి. మీ వాక్య దంపములు నింపండి. మాతను దుష్టుడు వచ్చి మాతను మాల విత్తమైన వాక్యాన్ని వెతుకొని పోకున్నట్లుగా తన వాక్యం మేము ఫలింపజేసుకున్నట్లుగా సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం.
ఇదిగో నా తల్లి సౌమాతమైన వర్తమానం మా అందరూ హృదయాలను నిరంతరంగా ఫలించినట్లుగా మీ వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితంతో మేము సరిచేసినట్లుగా దేవా సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తాం. చేరవచ్చిన మాకు ప్రియ కుటుంబాన్ని పెట్టి మీకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశ్రయించండి దేవా. మాకు మీరు మాకు ఇస్తున్న ధన్యతను బట్టి మీరు మాకు ఇస్తున్న కృప కొరకే నా తండ్రి మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి మా గ్రామాన్ని మీరు దీవించిన గ్రామ నాయకులు, దేశంలో దేశ నాయకులు, అధికారులు, మంత్రులు దీవించే వారు మంచి పరిపాలన మాకు అందించగలిగే జ్ఞానాన్ని తల్లి మీరు వారికి దయచేసి ప్రార్థన చేస్తాం. మరి ఉన్న బిడ్డలందరూ మీరు బలపరచండి, లేవడి తండ్రి, ఆరోగ్యవంతులు ఇచ్చండి. వైరస్ ప్రభావంతో ఎందరైతే తండ్రి ఇబ్బందులు గురవుతున్నారు వారికి అందరికీ తండ్రి మీరే విడుదల, స్వస్థత, ఆరోగ్యంలో వాటిని కల్పించడం వేడుకొచ్చాం తండ్రి. త్వరలో ఇక భయంకరమైన వైరస్ ప్రభావాన్ని తండ్రి ప్రతి ఒక్కరు మేము అందరూ విడుదల పొంది మిమ్మల్ని స్తుతించుకోగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేయడం ప్రార్థన చేస్తాం. దేవ మా ప్రతి అవసరాలు కూడా మీకు మహిమలు తీరుస్తున్నందుకు తండ్రి మీకు వందనాలు. మాత్రం ఎంతోమంది ఇక వైరస్ ప్రభావం వల్ల మాకు తమ జీవనోపాధిని కోల్పోయిన వారిని బట్టి ప్రార్థన చేస్తాం తండ్రి. మా తండ్రి సరైన పరిపాటు లేక ఇబ్బందులు పడుతున్న వారిని బట్టి ప్రార్థన చేస్తాం. దేవ వారికి అందరికీ దేవ మీకు తోడుగా ఉంచండి. మీ చిత్తమైతే మా తండ్రి ప్రతి వారి అవసరాలకు మీకు మహిమలు తీర్చమని ప్రార్థన చేస్తాం. ఈ విధాన స్థానిక సంఘం ద్వారా మాత్రం మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, ఘనతను బట్టి నా తండ్రి మీ నామం స్తోత్రాలు వేసుకొచ్చాం. ఇది నా తండ్రి మీ చిత్తమైతే రానున్న దినాల్లో మాపై కూడా అనేకమైన గొప్ప కారణం మా తండ్రి మాకు మీ నామ మహిమార్థమే మేము జరిగించినట్లుగా మీ బ్రాహ్మణులు అనేక మందికి పంచుట్లో దేవ సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి కాలస్తున్న మా తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. మీకు వందనాలు. సుఖదం దయచేయండి. మేము వేకం లేచి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేయండి. దేవ మా తండ్రి పెరుగుచ్చిన నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా నియంత్రించబట్లుగా దేవ మీరు కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు. ఇక్కడ రక్షణ పొందిన బిడ్డలు రక్షణ పొందినట్లుగా, బాప్తిస్మం పొందినట్లుగా, తమ పేరును జీవగంధం ముందు రాయించుకున్నట్లుగా దేవ సహాయం తెచ్చండి. అలాగే మాతో రక్షణ పొందిన మేము అందరూ కూడా మా తండ్రి మాకు రక్షణ మేము కాపాడుకున్నట్లుగా, మా రక్షణ మాకు మేము మా తండ్రి కాపాడుకున్నట్టు మాకు మీకు చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహించని ప్రార్థన చేస్తూ దీవించి మీకు బలపరచమని సహాయముడు తెచ్చమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకోండి. మీ చిత్తమైతే మేము మరలా రేపటి రాత్రి కాలంలో ఇటుదిగా మాత్రం మేము సంఘముగా కూడుకొని, కుటుంబంగా మేము కూడుకొని దేవా మాత్రం మిమ్మల్ని స్తుతించుకున్నట్టుగా, మాత్రం గణపరిచినట్లుగా, మిమ్మల్ని మహింపొచ్చినట్టుగా దేవా మీరే కృప చూపించి మహిం పొందుకోమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన వందన ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.